ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇట్టి భగవత్ స్వరూప దర్శనము మరి దేని వలన లభించునో తెలియజేయుచున్నాడు. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. తాత్పర్యము: శత్రువులను తప్పింపచేయువాడా ఓ అర్జున, ఈ విధమగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకొనుటకును చూచుటకును ప్రవేశించుటకును సాధ్యమైన వాడనగుచున్నాను. వ్యాఖ్య: క్రిందటి శ్లోకమున వేద పఠన యజ్ఞాదుల వలన భగవద్దర్శనము కాజాలదని చెప్పబడినది. మరి దేనిచేత భగవద్దర్శనము కాగలుగునో ఈ శ్లోకమందు విపులముగా చెప్పబడినది. భగవత్ సందర్శనమునకు ఉపాయము చెప్పబడిన శ్లోకమగుటచే ఇది అతి ముఖ్యమైనది. ముముక్షువులు ఇద్దానిని బాగుగా మననము చేసి అందలి భావములను కార్యాన్వితమునర్పవలెను. అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శింపగలుగునని ఇట వచింపబడినది. భక్తి అను పదమునకు అనన్య అను విశేషణము చేర్చుట వలన ఇతరములగు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి నుంచక కేవలము పరమాత్మయందే అనన్యమగు ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగి ఉండవలయునని స్పష్టమగుచున్నది. పంపకము లేని భక్తి మరియొక వస్తువుపై చెదిరిపోని భక్తి, పరమాత్మ తప్ప అన్య వస్తువును అభిలషింపని భక్తి అనన్య భక్తి అనబడును. సామాన్యముగా జనుల యొక్క భక్తి కొంత గృహారామాదులందు, దారాపుత్రులందు, సంపదలయందు, కీర్తి ప్రతిష్టలయందు విభజింపబడినది అగుట వలన భగవంతునిపై ఏ కొద్దియో భక్తి మిగులుచున్నది. ఇది అనన్య భక్తి కాదు. దృశ్య పదార్థములందు పంపకము లేని భక్తియే అనన్య భక్తి. అదియే భగవత్ సందర్శనమునకు ఏకైక ఉపాయమని ఇట తెలుపబడినది. అట్టి అనన్య భక్తిచే భగవానుని తెలిసికొనుటకు జ్ఞాతుం, చూచుటకు ద్రష్టుం, ప్రవేశించుటకు ప్రవేష్టుం శక్యమగునని పేర్కొనబడినది. దాని భావమేమి? ఇచట తెలిసికొనుట, చూచుట, ప్రవేశించుట అను 3 క్రియలు చెప్పబడినవి. ప్రారంభమున మనుజునకు భగవంతుడు ఇట్టివాడు అని పరిజ్ఞానము కలుగును. జ్ఞాతుం ఇది మొదటి అంతస్తు. ఈ స్థితి యందు భక్తునకు భగవంతుడు ఒకంత దూరముగానే ఉండును. ఇది ద్వైత స్థితి. తదుపరి అభ్యాసవశమున ఆ భక్తుడు భగవంతునకు ఇంకనూ సమీపమునకు వచ్చి ప్రత్యక్షముగా ఆతనిని దర్శింపగలుగును. ద్రష్టుం ఇక భగవద్విషయమై అతనికి ఏమాత్రమూ సందేహముండజాలదు. ఇది 2వ అంతస్తు. ఇది మొదటి దానికంటే పై స్థితి. ఈ స్థితి యందు భక్తుడు భగవంతునకు అతి సమీపమున వచ్చి చేరును. అత్తరి కరతల మందలి బిల్వ ఫలమును కాని, ఆమలక ఫలమును కాని మనుజుడు ప్రత్యక్షముగా చూడగలుగునట్లు ఆతడు భగవంతుని విస్పష్టముగా గాంచగలుగును. ఇది దాదాపు విశిష్టాద్వైత స్థితికి సమానము. అటు పిమ్మట అభ్యాస ప్రాబల్యముచే ఆ భక్తుడు భగవంతునికి ఇంకనూ సమీపమునకు వెళ్ళి క్రమముగా వారి యందు ప్రవేశించి ఐక్యమైపోవును. ప్రవేష్టుం ఉప్పుకల్లు సముద్రమునందు లయించినట్లు, వర్ష బిందువు నదీజలమున మిళితమైపోవునట్లు, నీళ్లు పాలలో కలిసిపోయినట్లు అత్తరి భక్తుడు భగవంతుని యందు విలీనమైపోవును. అప్పుడు భక్తుడు భగవంతుడు అను 2 వస్తువులు ఉండనేరవు. ఒకే భగవద్వస్తువు మిగిలియుండును. ఇది మొదటి 2 అంతస్తుల కంటెను పరమైనది. ఇది పూర్ణ అద్వైత స్థితి. ప్రతివాడు మొదటి 2 అంతస్తుల అనుభవమును పొంది అంతటితో తృప్తి నొందక సాధనాభ్యాసమును ఇతోధికముగా కొనసాగించుచు 3వది అగు భగవత్ సాయుధ్యమును పొందవలెను. పైన తెలిపిన 3 స్థితులలో మొదటిది సామీప్యము, 2వది సారూప్యము, 3వది సాయుధ్యము. సామాన్యముగా కొందరు భగవంతుని గూర్చి శాస్త్రాదుల వలన ఒకంత తెలిసికొని అంతయు తెలిసినదని తృప్తి నొంది సాధనను విరమింతురు. అది సరికాదు.
అట్టివాడు పూర్ణత్వమును పొందచాలడు. అతడింకనూ ముందుకు పోయి భగవానుని ప్రత్యక్షముగా దర్శించుటకు, ఆతనిలో ఐక్యముందుటకు యత్నింపవలెను. కనుకనే శ్రీకృష్ణమూర్తి కేవలము జ్ఞాతుం అని చెప్పి ఊరుకొనక ద్రష్టుం ప్రవేష్టుం అని కూడా వచించిరి. ఒక మంచి ఫలము బజారునందు కలదనియు, దాని వర్ణము, రుచి, విలువ ఇట్టిదనియు ఒకడు ఇంటి వద్ద కూర్చొని మరియొకని ద్వారా తెలుసుకొనెను అనుకొనుడు. వెంటనే దానిని గూర్చి ఆసక్తి కలిగి బజారునకు వెళ్ళి దానిని చూచును. చూచిన పిదప ఇంకనూ ఆసక్తి కలిగి దానిని కొని భుజించును. ఇచ్చోట మొదటి స్థితి జ్ఞాతుం అని భగవానుడు చెప్పిన దానికి సరిపోవును. భగవంతుని గూర్చి సద్గురువుల వలన, సచ్చాస్త్రముల వలన తెలుసుకొనుట. అట్లే రెండవ స్థితి ద్రష్టుం అనుదానికి సరిపోవును. సాధనాభ్యాసములచే భగవంతుని ప్రత్యక్షముగా కాంచగలుగుట. మూడవ స్థితి ప్రవేష్టుం అను పదమునకు సరిపోవును. సాధన పరిపక్వతచే భక్తుడు భగవంతుని యందు ఐక్యమగుట. ఇదియే జీవన్ముక్త దశ, మోక్షస్థితి. ఒక ఇంటిని గూర్చి తెలుసుకొనుట, తెలిసికొనిన పిమ్మట దానిని సమీపించుట, తదుపరి ఇంటిలో ప్రవేశించుట ఎట్లో అట్లే భగవంతుని గూర్చియు ఎరుంగవలయును. ప్రతివారును అనన్యభక్తి యొక్క సమాశ్రయముచే భగవదైక్య రూపమగు అద్వైత పరాకాష్ఠ స్థితిని జీవితంలో తప్పక పొందియే తీరవలెను. అప్పుడే సంసార దుఃఖము అంతమగును. యదా హ్యేవైష ఏతస్మిన్ను దరమంతరం కురుతే అత తస్య భయం భవతి అను ఉపనిషద్వాక్యానుసారము భగవంతునకు తనకు రవ్వంతైనను ఎడమున్నచో భయము జనించును. భయము గల స్థితి పూర్ణస్థితి ఎన్నటికినీ కానేరదు. కాబట్టి ప్రవేష్టుం అను మూడవ దశను ప్రతి జీవియు అనన్యభక్తి యొక్క సహాయముచే పొంది కృతార్థుడు కావలయును. కేవలము వేద పఠనాదులచే ముక్తి కలుగునని వచించినచో చదువురాని వారు ఆ కార్యమును చేయజాలరు. కనుక వారికి ముక్తి లేకపోవును. కేవలము తపస్సులచే కాని, యజ్ఞములచే కాని ముక్తి కలుగునని వచించినచో అవియూ సర్వులకు అందుబాటులో లేవు. కనుక అందరూ చేయజాలరు. కేవలము దానములచే మోక్షము సిద్ధించునని చెప్పినచో బీదవారు దానిని ఆచరించలేరు. కావున వారికి నీ ముక్తి లేకపోవును. భక్తి చేతనే భగవద్దర్శనము, భగవదైక్యము చేకూరగలవని ఇచ్చట చెప్పుట వలన అది సులభముగా ఉండుట చేతను, సర్వులకును అందుబాటులో ఉండుట చేతను ఎల్లరకును అవలంబనీయమై ఒప్పుచున్నది. కావున జీవరాశుల ఎడల కరుణ కలిగి ఇట్టి సర్వజన సులభమగు మోక్ష సాధనమును భగవానుడు ఇచట తెలిపిన వారైది. భగవదర్శనమునకు ఉపాయమేమి? అనన్య భక్తి. దాని వలన జీవనకు ఏ ప్రయోజనములు సిద్ధించును? భగవంతుని గూర్చి తెలుసుకొనగలుగును, వారిని చూడగలుగును, వారి యందు ప్రవేశింపగలుగును. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.